ఈరోజు దేవుని వాగ్దానము. నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. యేసయ్య ప్రేమ గలవాడు. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయవాడు కాదు. యేసును వెంబడించిన వారు ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినడానికే రాలేదు. కొందరు యేసు ఎవరో చూద్దామని వెంబడించారు. కొందరు యేసు అద్భుత కార్యములు చేస్తాడట, అవి చూద్దామన్నట్లు ఆయనను వెంబడించారు. కొందరు ఆయనను విమర్శించాలి, ఆయనలో ఎలాగైనా తప్పులు పట్టాలని సమయం కోసం వేచి చూస్తూ ఆయన వెంబడించారు. కొందరేమో ఆయన ఇచ్చే ఆహారం కోసము ఆయనను వెంబడించారు. యేసు అందరి హృదయాలోచనలు ఎరిగిన వాడైనా వారిని ఎంత మాత్రము త్రోసివేయక ఆయన చెంతకు చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు యేసును దేనికోసం వెంబడిస్తున్నావు? నువ్వు ఏది ఆశించి ఆయనను వెంబడిస్తున్నా ఆయన నిన్నేమీ త్రోసివేయడు. కానీ నువ్వు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని యేసు ఆశిస్తూ ఉన్నాడు. యేసును 1000 మంది వెంబడించిన అపోస్తలులు ఆయనను అనుసరించినట్లు మిగిలిన వారు అనుసరించలేకపోయారు. వారు మన వంటి మనుష్యులే గనుక కొన్ని సమయాల్లో బలహీనపడి వదిలి వెళ్ళినా తప్పు తెలుసుకున్న తరువాత మళ్ళీ వెనక్కు తిరిగి చూడక ప్రాణం పోయే వరకు కూడా వెంబడించుట మానలేదు. దేవుడు ఈరోజు నీలో కూడా అలాంటి సమర్పణే కోరుకుంటున్నాడు. అందరిలో నువ్వు ఒకనివి కావు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ప్రత్యేకముగా రూపింపబడిన దానివి, రూపింపబడిన వాడవు. ప్రత్యేకమైన ప్రవర్తన, ప్రత్యేక జీవన శైలి, ప్రత్యేకమైన దేవుని అనుసరణ శైలి కలిగి ఉండుటకే నువ్వు పిలువబడ్డావు. అలాగే జీవించు. అందరిలో ఒకనిలాగా దేవునితో ఉంటాను అనుకోకు. నా అవసరతలకు మాత్రమే దేవుడు అనుకోకు. నీ అవసరతలకు దేవుడు మాత్రమే కాదు, దేవుని పనికి నువ్వు కూడా వాడబడాలి అపోస్తలుల వలె. అప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. అలాగే ఆయన చిత్తం నీలో పరిపూర్ణమవుతుంది. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నేను నీ చిత్తం ఎరుగక ఇంతవరకు నా అవసరతల కోసమే వెంబడించాను. కానీ నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఇక నుండి నిన్ను అపోస్తలుల వలె వెంబడించుటకు తీర్మానించుకున్నాను. నా తీర్మానమును నీవు స్థిరపరిచి నేను దాన్ని నెరవేర్చుటలో ఎక్కడా బలహీన పడుకుంటున్నట్లు నన్ను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.